హలో ఫ్రెండ్స్, ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్. సో టోటల్గా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మనకి ఆది బ్లౌజ్. సో చూసారు కదా, ఆది బ్లౌజ్ నడుము లూజు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. సో మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఖర్చు అనేది నేను వాళ్ళ ప్రకారం పెట్టుకోను. ఖర్చు అనేది 2 ఇంచెస్ అండ్ టక్స్ కోసం 1 ఇంచ్ ఇలా యాడ్ చేసుకుంటాను. కింద పావు ఇంచ్ అనేది నడుము ముక్క వేస్తాం కదా బ్యాక్ సైడ్, దానికోసం ఇది ఒక పావు ఇంచ్ మాత్రమే, ఎక్స్ట్రా ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఇది పెరిగిపోతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి జస్ట్ పావు ఇంచ్ మాత్రమే కరెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది టోటల్ లెంత్ అనేది, పొడవు అనేది ఎంత ఉందో అలా చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ షోల్డర్ సగం భాగం పట్టుకోవాలి. కింద నడుము దగ్గర ఇలా టక్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ ఇలా నుంచి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చింది. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోకూడదు, ఖర్చు కోసం పావు ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ లెంత్, ఇది ఎలా ఉంది, ఇక్కడ కూడా ఇలా ఈక్వల్గా ఉందా లేదా, ఈక్వల్గా ఇక్కడ ఇలా. సో ఇక్కడ లెంత్ చూసారా, ఇక్కడ నుంచి ఇంతవరకు కరెక్ట్గా చూసారు కదా, మార్క్ ఎలా చేశానో అలా. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది పైకి పెట్టుకుంటాము, ఎందుకంటే అది కుట్లు పడగా కిందకే వస్తుంది కదా, అదే కరెక్ట్గా పెట్టుకోవాలి. లేదనుకో మనం కుట్టాక ఇంకా కిందకు వచ్చేసి డీప్ పెరిగిపోతుంది. సో కన్ఫామ్గా పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ కూడా నేను మ్యాక్సిమం ఏ సైజు వరకైనా సరే 3 తీసేసుకుంటానండి. ఆది బ్లౌజ్ ప్రకారం ఏం అవసరం లేదు, ఎందుకంటే ఖర్చులు ఎంత వదులుకోవాలి అనేది ఎవరి స్టిచ్చింగ్ ప్రకారం వాళ్ళకు ఉంటుంది. ఈ ఖర్చులు ఇంతే ఉంది కదా అని చెప్పి ఇలానే పెట్టుకోవడానికి లేదు. నేను యాడ్ చేసే దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా అవ్వచ్చు కదా, సో ఎవరి ప్రకారం వాళ్ళకు ఉంటుంది. సో మ్యాక్సిమం నేను 3 ఇంచెస్ షోల్డర్ అనేది ఇచ్చేస్తాను. ఇంకా ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళకైతే ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేయడం ఆర్ తగ్గించడం చేస్తాను. ఇది చాలా సన్న సైజు, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సో షోల్డర్ జారకుండా ఉండటం కోసం ముందుగానే నేను ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకుంటాను. 2 ఇంచెస్ కూడా అవసరం ఉండదు. 1.5 ఇంచ్ పెట్టుకుంటేనే షోల్డర్ జారకుండా ప్రాపర్గా ఉంటుంది, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ 2 ఇంచెస్ పెడతాను, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇంకా 2 పావు, 2 పావు, 2.5 కూడా పెట్టుకోవచ్చు, అవసరం లేదు. మనకి నెక్ ఎక్కువ దిగకుండా 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ అంతకుముందు మీకు చంక డౌన్ ఎలా తీసుకుంటానో చెప్పాను కదా. ఇది ఈ రెండు కొంచెం కరెక్ట్గా ఉన్నది తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒరిజినల్ సైడ్ చూసారా గుర్తు ఎలా ఉందో, ఒరిజినల్ సైడ్ యాస్టీజ్గా అలా పెట్టుకున్నాక ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. చూసారు కదా, పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా స్టిచెస్ వేసాక కిందకి ప్రాపర్గా వస్తుంది. సో అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి ఈ మార్క్కి యాడ్ చేసేస్తాను. సో షోల్డర్ అది చంకడం అనేది మ్యాక్సిమం 5.5 ఇంచెస్, 6.5 పెట్టుకుంటారు కదా. ఆల్ సైజెస్కి 6 సరిపోతుంది. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళ సైజ్ మాత్రమే 6.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలా కొలతల ప్రకారం కాకపోయినా ఇక్కడ షోల్డర్ పెట్టుకొని ఇది పెట్టుకున్న దాన్ని బట్టి కూడా మనకి డ్రాయింగ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. సో ఇది నా బ్యాక్ పార్ట్. సో మీకు చంక డౌన్ కానీ ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ లాస్ట్గా పోస్ట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, ఒకసారి ఫాలో అవ్వండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా, అండ్ నెక్ ఒకటి చూపించాలి. ఇది నెక్ని మనం ఇలా కొలుచుకుంటాం కదా, ఇది నేను పెట్టాను కదా, మీకు క్లారిటీ రాదు కదా ఏ సైజు వరకు ఎలా కుట్టాలనేది. చూసారా, ఇది మనం కుట్టాక పావు ఇంచెస్ పక్కకు వస్తుంది కదా. సో చూడండి, మనం స్టిచ్ చేశాక మీకు తర్వాత కూడా నేను చూపిస్తాను ఎలా కరెక్ట్గా వస్తుందో. ఇలా పెట్టుకున్నప్పుడు ఒక పావు ఇంచ్ పక్కకు పెట్టేసుకుంటే యాస్టీజ్గా మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ అనేది. నెక్ కూడా ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఇదైపోయి మెడలు జారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా పైది కొంచెం తక్కువ పెట్టుకొని కిందది ఎక్కువ పెట్టుకున్నప్పుడే
ఫాలో అయ్యి చూడండి. మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇది కటింగ్ చూసేస్తారా? అండ్ ఇది చూసారా, చంక 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా. ఈ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, కరెక్ట్గా వస్తుంది మనకి. చేతితో గీసి అలవాటు ఉంటే అలా కూడా వేసేయచ్చు, ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. బిగినర్స్ అనేది ఇది యూజ్ చేయడం వల్ల చూసారా, నేను కూడా ఇలానే డ్రా చేశాను. అండ్ నెక్ అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు కొంచెం ఇది రాదు కదా, డీప్ కానీ ఇది రాదు కాబట్టి ఇలా తక్కువ పెట్టుకుంటాను. షేప్ అనేది షేప్ వస్తుంది, బాగుంటుంది, అద్దినట్టుగా కొంచెం షేప్ బాగా వస్తుంది. అందుకని ఇక్కడ ఈ షేప్లో పెడతాను ఎక్కువ శాతం. దీన్ని యూస్ చేస్తే బాగుంటుంది ఎక్కువ శాతం. సో కటింగ్ నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒక 1/4 ఇంచ్ అనేది ఎప్పుడు ముందుకే పెట్టుకోవాలి, మెడ వైపు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను కదండి, కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి కట్ చేసుకోవాలి, అప్పుడు చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చెప్పాను కదా, ఒక 1/4 ఇంచ్ అనేది పైకి కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూసారు కదా, నా టక్స్ వేసే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇలా డ్రాయింగ్గా కొంతమంది వేస్తారు, బట్ నాకు ఇలా అలవాటు. షేప్ డ్రాయింగ్ చేశాను, ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా డ్రా చేశానో క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ మనం నార్మల్ బ్లౌజ్కి గోటు వేయము అండ్ జాయింట్లు కానీ ఏమి ఉండవు కదా, సో ఇలా మడిచి పెడతాము. సో దీనికోసం కరెక్ట్గా ఒక స్కేల్ ఇచ్చేసి తీసుకుంటాను నేను. చూసారు కదా, కరెక్ట్గా 1 స్కేల్ తీసుకున్నాక దానిపై నుంచి మనకి ఆది బ్లౌజ్ ఈ జాయింట్ అనేది మన వైపు. సో హ్యాండ్ కటింగ్ కోసం మనం ఏం చేస్తాం, ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి, మన సైడ్ అనేది ఇలా మూసిన వైపు ఉండాలి. సో హ్యాండ్ అనేది ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ ఇక్కడ ఎంతవరకు ఉందో అంత పెట్టుకొని, ఖర్చు నేను చెప్పాను కదా, మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి, ఇచ్చిన దానికంటే 1.5 ఇంచ్ హ్యాండ్ కోసం నేను ఖర్చు అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ లెంత్ ఎంత ఉందో ఈ షోల్డర్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. చూసారు కదా, షోల్డర్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని లాగి పట్టుకోవాలి, ముడతలు ఉంటాయి కదా, అందుకే కరెక్ట్గా చూసారు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది ఒక 1/4 ఇంచ్ ఇదిగోండి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి కుట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, చంకల దగ్గర కదండి, చూసుకొని పెట్టుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ అనేది ఖర్చుతో కలిపి పెట్టాను కదా, 1 ఇంచ్ అనేది ఇలా పొడవుగా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ షేప్ స్కేల్తో ఇక్కడ ఎక్కడైతే మార్క్ వచ్చిందో అక్కడ వరకు, ఇక్కడ 1 ఇంచ్ నుంచి షేప్ స్కేల్తో కరెక్ట్గా ఇలా డ్రా చేసేసుకున్నాక ఈ లెంత్ ఉంది కదండి, అది హాఫ్ పార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి లైట్గా ఇలా కర్వ్ తీసుకోవాలి. హ్యాండ్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది, అద్దెనట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/4 ఇంచ్ లోపలికి తీసుకోవాలి, 1/4 ఇంచ్ కంటే కూడా 1 ఇంచ్ తక్కువే ఉండాలి. సో హ్యాండ్ ఇంతవరకు ఉంది కాబట్టి ఇలా హ్యాండ్ షేప్ వరకు డ్రా చేసేసుకోవాలి. సో ఇది నా స్టైల్ హ్యాండ్ కటింగ్. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ అనేది ఫ్రంట్ హ్యాండ్ కోసం మనం లోతు తీసుకోవాలి కదా, ఇలా ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇలా 1/2 ఇంచ్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి ఈ షేప్స్ స్కేల్ ఉంటుంది కదా, జస్ట్
చిన్నగా పెట్టినట్టు ఒక పావు ఇంచు పెట్టేసుకొని లైట్గా తీసుకుంటే సరిపోతుంది. చూడండి అలా కట్ చేస్తున్నాను. ఎక్కువ తీసుకుంటే బాగోదండి, ఫ్రంట్ పార్ట్ లోపలికి వచ్చేస్తుంది. సో చూసుకొని తీసుకోవాలి, తీయనట్లుగా లైట్గా తీయాలి. చూసారా ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ఎంత తీసామనేది. ఒక పావు ఇంచు మాత్రమే తీయాలి. సో ఇది హ్యాండ్ కటింగ్. సో ఇది ఫ్రంట్ పార్ట్ కోసం నా డ్రాయింగ్. బ్యాక్ పార్ట్ ఉంది కదండి, అది తెచ్చి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా టోటల్గా ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేసుకోవాలి. స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకుంటే ప్రాపర్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ఆది బ్లౌజ్లో తీసుకునేది ఓన్లీ ఈ పొడవు ఎంత ఉందనేది చూసుకుంటాను. ఇది 6 ఉంది, 5:35, 6 అలా ఉంది. కొంచెం ఇది అంతా వాష్ చేసేసి అలా అయిపోయింది కదండి, ముడుచుకుపోతుంది. సో 6 ఇంచెస్ అని చెప్పి నేను అనుకొని ఎలా మొత్తం తీసుకున్నానో చూపిస్తాను మీకు, చూడండి. సో 6 ఇంచెస్ కదా మనం మొత్తం అనుకుంది. సో నేనేం చేశానంటే టోటల్ ఇక్కడ ఈ డ్రాయింగ్ ఆల్రెడీ మనం ఎలా వచ్చిందో మొత్తం ఇలా డ్రా చేసుకున్నాం కదా, దానిలో నుంచి 6 ఇంచులు అది ఉంది కాబట్టి ఒక 7.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఇక్కడ మనం ఇది జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచు పోతుంది. ఇక్కడ ఒక చిన్ని టక్స్ కాబట్టి ఒక పావు ఇంచు ఇక్కడ మెడల దగ్గర. సో ఇక్కడ ఒక పావు ఇంచు. సో చూసారు కదా, టోటల్గా నియర్లీ 1 ఇంచ్ పైన పోతుంది. అందుకని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి మనం. జాయింట్లు ఇక్కడ ఆల్రెడీ జాయిన్ చేస్తాం కదా, దాన్ని బట్టి ఒక టోటల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో 6, 7 పెట్టుకున్నాను కదా, 6కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 పెట్టుకున్నాను కదా, దాన్ని బట్టి షేప్ స్కేల్తో ఇక్కడ నెక్ అనేది ఇలా డ్రా చేస్తాను నేను. ఇలా డ్రా చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ ఫ్రీగా ఉంటుంది, పట్టేయకుండా మూసేసినట్లు కాకుండా ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అనేది ఇక్కడ ఒక పావు ఇంచు మాత్రమే, ఎక్స్ట్రా లోతు కూడా తీయకూడదండి, షేపులు మారిపోతుంది, చూడటానికి క్లియర్గా బాగోదు. ఒక్క పావు ఇంచు మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే లోతు తీసుకుంటాము. అండ్ ఇది కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారం వీటిలో ఏమి తీసుకోలేదు, ఓన్లీ ఉక్స్ పట్టి దగ్గర అది ఎంత లెంత్ ఉందనే చూసుకున్నాను. ఏ సైజు వాళ్ళకైనా సరే మ్యాక్సిమం నేను పెట్టే కొలత 2.5 ఇంచెస్. ఇక్కడ 2.5 ఇంచ్, చూడండి 2.5 ఇంచ్, 2.5 ఇంచ్ ఆల్ సైజెస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ ఇలా కిందకి తీసేసుకున్నాం, పక్కకు తీసుకున్నప్పుడు దీనిపైన ఒక 1.5 ఇంచ్. బాగా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకుంటాము. కొంచెం యావరేజ్ సైజు కాబట్టి ఇది 1.5 ఇంచ్ తీసుకున్నాను. సో 1.5 ఇంచ్ నుంచి మొత్తం ఇలా డ్రా చేసుకుంటే ఇది ఈ షేప్ వస్తుంది. మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని బట్టి చూసుకొని ఇది పెట్టుకోవాలి. అండ్ ఒక్కొక్క కటింగ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. చూడండి, ఇది ఇక్కడ ఇలా పెట్టి కొలుచుకుంటారు కదా, మనకి ఎలా పెట్టి కొలుచుకున్నా చూడండి కరెక్ట్గానే వస్తుంది. చూసారు కదా, నేను ఇలా పెట్టకుండా నా మెజర్మెంట్ పెట్టి చేసినా కూడా కరెక్ట్గా వస్తుంది. కటింగ్లో డిఫరెంట్, బట్ వచ్చే ప్రాపర్ బ్లౌజ్ అనేది ఒకే విధంగా వస్తుంది. మనకి ఏ విధంగా ఈజీ వే అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేయను. నెక్ ఫస్ట్ ఎప్పుడు అనేది నెక్ నుంచే స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. సో చూసారా,
ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా వచ్చేసిందో షేప్ కానీ. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ తీసుకుంటాము. నెక్స్ట్ ఈ 2.5 ఇంచ్ నుంచి కూడా 2.5 ఇంచ్, టోటల్గా 5 ఇంచెస్. సో ఇక్కడ అంటే 1.5 దీనిపై నుంచి 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ అలా తీసుకొని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే 2.5 ఇంచ్ తీసుకొని డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ కూడా జస్ట్ ఇక్కడ చిన్న 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి టక్స్ కోసం. అండ్ ఇక్కడ ఈ 3 యాడ్ అయ్యేలాగా చూసారా, ఇక్కడ లెంత్ ఎంత ఉంది, 1.5, ఇక్కడికి 1.5, నుంచి ఇక్కడికి 1.5. చూసారా, ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డాట్స్. దీనివల్ల షేప్ మంచిగా నించుని కరెక్ట్గా వస్తుంది. ఇలా కనుక డాట్స్ పెట్టుకొని కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ పట్టేయటం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఒకసారి చూడండి, ఇది నా ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో. సో చూడండి, టోటల్గా ఎంత ఉంది, 11.5 ఉంది అనుకోండి. 11.5లో నుంచి ఒక 2 ఇంచెస్ తీసేస్తే 9 ఇంచెస్ కదా. సో షేప్ పట్టీల కోసం మనం తీసుకునేది ఇలా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర 2 వచ్చేస్తే జాయింట్స్ ఏమి లేకుండా. చూసారా, 3 ఇంచెస్. ఇందాక చెప్పాను కదా, 11లో నుంచి 2 మైనస్ చేసేయాలి, 9 వస్తుంది. 9 ఇక్కడ కరెక్ట్గా అంటే 4.5. ఇందాక నేను 2.5 చెప్పాను కదండి, కట్ చేసింది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి. సో 3 ఇంచెస్, ఇక్కడ కూడా 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. 2.5 పెట్టుకున్నా బాగుంటుంది షేప్ కోసం. 2.5 ఇంచులు, 1/2 ఇంచ్ అటు ఇటుగా పెట్టుకోవచ్చు. ఇది మనం అక్కడ కట్ చేసుకున్న దాన్ని బట్టి పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఇలా డ్రా చేసేసుకోవాలి షేప్ పట్టీల కోసం. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 సైడ్లు 2 షేప్ పట్టీలు డబుల్ అనేది వచ్చేస్తుంది. ఇదైనా మనం చూసుకోవచ్చు, లేదా ఆది బ్లౌజ్లో చూసారా, మనం ఖర్చుతో కలిపి ఎంత షేప్ పట్టీలు కావాలి అంతకంటే కొంచెం ఎక్స్ట్రా అంటే మనం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇలా వీటిని బట్టి చూసుకున్నా కూడా మనం తీసుకునేది ఎక్కువలో ఉందో తక్కువలో ఉందో కూడా అర్థమైపోతుంది. సో మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఎంత పడుతుంది అనేది మనం ఆల్రెడీ చూసేసుకుంటాం. సో ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి చాలా మంది ఇక్కడ 2.5 పెట్టుకొని 2 ఇంచెస్ 1/2 ఇంచెస్ తగ్గించి పెట్టుకుంటారు. సో అప్పుడు కుట్టేటప్పుడు ముందుది వెనక్కి కలిపి చూసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాం అనుకోండి, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది 2 డిఫరెన్స్ ఉండదు, ఏది ఎటు అయినా వేయచ్చు. సో అలా ఈజీ కోసం మనం ఇలా పెట్టేసుకుంటాము. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ కోసం ఇలా వెళ్ళామనుకోండి త్వరగా వస్తుంది. ఇది షేప్ పట్టీలు, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు. నెక్స్ట్ ఇది అనేది 1/4 ఇంచ్ 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇంకో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఫోల్డ్ చేసి యాడ్ చేయాలి కాబట్టి. దీనికోసం నడుము మేసి దగ్గర నడుము ముక్కలు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది నడుము బెల్ట్ కోసం. దీంట్లోనే ఉక్సులు కాజాలు వస్తాయి. ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి కోసం. ఇది మెడ ముక్కలు, దీంట్లో మిగిలి ఉన్నది మెడ ముక్కల కోసం క్రాస్ పీసెస్ అనేది మనం కట్ చేసుకుంటాం. సో చూసారు కదా టోటల్ నా బ్లౌజ్ కటింగ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.